అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో ఊహాసుందరి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. సూరసేన నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు, బుద్ధిమంతుడును. అతనిలో ఒకే లోపం ఉండేది. అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది. అతి స్వల్ప విషయాలకు కూడా వ్యధ చెందేవాడు. ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపట్ల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు. అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు. నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది. అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్ళాడదలుచుకోలేదు. ఏ రాజకుమార్తె చిత్తరు చూసిన ప్రదీపుడు నేను పెళ్ళాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు. అతను అస్తమానము ఇదే మాట అనటం విని రాజుకు విసుగెత్తిపోయి నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు. ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వెంట పెట్టుకుని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు. ఎన్ని వందల యోజనాలు తిరిగినా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు. ప్రాణం విసిగి అతను తిరుగు ప్రయాణమై వస్తూ ఉండగా ఒక గ్రామంలో ఒక సంత తగిలింది. సంతలో అనేక వినోదాలు వింతలు ఉండేవి. వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరు కనిపించింది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ చిత్తరులో ఉన్న స్త్రీ ముమ్మూర్తుల అతని ఊహాసుందరే. అతను దుకాణం వాడిని ఈ బొమ్మ ఎవరిది, లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు. ఇది కోటనగరపు రాజకుమార్తె చిత్తరువు. దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడి రాజకుమార్తె బొమ్మ వేశాడట. అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దాన్ని నిరాకరించాడట. బొమ్మ చక్కగా ఉన్నది, అందుకని నేను ఆ చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణదారుడు. ప్రదీపుడు ఆ చిత్తరువును దుకాణదారుడు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపి ఈమె దక్షిణ దేశంలోని కోటనగర రాజకుమార్తె, ఈమె నేను పెళ్ళాడ నిశ్చయించాను, మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు. రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు. కోటనగరం చాలా దూరాన ఉన్నది. అక్కడికి దూతను పంపి పెళ్ళికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్ళికి తరలి వెళ్ళాలంటే చాలా కాలయాపన అవుతుంది. అందుచేత రాజు పురోహితుడిని పంపి రాయబారం సానుకూలమైతే ప్రదీపుడు కత్తికి కోట రాజకుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. రాజపురోహితుడు ప్రదీపుడు చిత్తరుమును తీసుకుని కోట నగరానికి వెళ్ళాడు. కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు. కత్తికి పెళ్లి జరిగింది. కోటరాజు తన కుమార్తెను పెద్ద సారెతోనూ పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు. మంగళ తన చెలికెత్తలతోనూ భటులతోనూ అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది. ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరిని కళ్ళ చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది. అతను సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటుకు వెళ్ళాడు. గూడారాల మధ్యగా చెలికెత్తలు తిరుగుతున్నారు. ప్రదీపుడు ఒక బొడ్డుని సమీపించి ఏమోయ్, రాజకుమార్తె ఏ గుడారంలో ఉంటుంది, ఆమెను చూడవచ్చునా అని అడిగాడు. ఆ భటుడు ఆకతాయితనానికి ఎందుకు చూడరాదు, అదిగో ఆ గుడారంలో నుంచి వస్తున్నదే రాకుమార్తె మంగళాదేవి అని ఒక చెలికెత్తను చూపాడు. తక్షణమే ప్రదీపుడికి పటరాని కోపము విరక్తి వచ్చేస్తాయి. తనను మోసగించి ఎవరితోనో తనకు అంటగట్టేశారు. కానీ ఇప్పుడు తాను చేయగలిగేది ఏమీ లేదు. తన ఊహాసుందరి తనకు దక్కలేదని కుమిలిపోవటం తప్ప. ప్రదీపుడు రాజభవనాన్ని తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ పగటివేళ తన భార్య తన కంట పడకుండాను, రాత్రివేళ తన శయ్యా మందిరం లోపల కానీ వెలుపల కానీ దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు చేశాడు. యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు కనుక
ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ మంగళ మట్టుకు చాలా ఆందోళన పడింది. తాను చిత్తరువులో చూసిన వాడిని కాకుండా మరొక మనిషికి తనను పెళ్లి చేశారేమోనని, అందుకే తన భర్త తన కంటపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కూడా కలిగింది. అయితే ఆమె తన భర్త కంటపడకుండా చాటున ఉండి అతన్ని చూడగలిగింది. అంతటితో ఆమె భయం తీరిపోయింది. కానీ ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది. ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన శయ్యామందిరం ప్రవేశించాడు. మంగళ మాట్లాడిస్తే ముక్తసరిగా సమాధానం ఇచ్చేవాడు. తెల్లవారుగట్ల కటిక చీకట్లోనే బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పొద్దుపోయిందాకా మంగళ ఉన్న ఛాయలకు వచ్చేవాడు కాదు. రోజు ఇలా జరుగుతుంటే మంగళ భరించలేకపోయింది. తన భర్త ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకునే దాకా ఆమె మనసు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలదారిని సలహా అడిగింది. తల్లి, నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అది నిజం కాదేమో మరి. నిజమైతే నీ ముఖం చూడకుండా ఉండటానికి ఇన్ని పాటలు పడతాడా? అతను పగలల్లా గోశాల వద్ద ఉంటున్నట్టు తెలిసింది. పొరపాటున నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజైన వాడికి రోజు పశువుల మంద మధ్య ఏం పని? నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవటం అవసరం. అందుకొక పని చేద్దాం. నువ్వు సామాన్య దుస్తులు ధరించి అలంకరణ లేకుండా నా వెంటరా. పశువుల మంద దగ్గరికి పోదాం. నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు. దానితో అతని రహస్యం తెలిసిపోవచ్చు అన్నది ముసలిది. మరునాడు తెల్లవారుజామున ప్రదీపుడు శయన మందిరంలో నుంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమణిగి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోకుండా తలైనా దువ్వుకోకుండా తన దాసి వెంట రాజుగారి గోశాలున్న చోటుకి బయలుదేరి వెళ్ళింది. అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు. ముసలిది తిన్నగా అతనున్న చోటుకి వెళ్ళి, బాబు, ఈ పిల్లది నా మనవరాలు. వైద్యులు ఉష్ణధారలు తాగించమన్నారు. తమ సెలవైతే అన్నది. ఆమె మాట పూర్తి చేయలేదు. ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అతని ముఖం వెలవెలబోతున్నది. తన ఊహాసుందరి ఈ ముసలదాని మనవరాలా? అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం బాబు అని ముసలిది మళ్ళీ అడిగిందాక రాజకుమారుడు ఈ ప్రపంచంలోనే లేడు. ఉష్ణధారలా తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ. మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వున అరిచింది. ఆమె కాలులో ముళ్ళు గుచ్చుకున్నది. ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు. తన ఊహాసుందరి కాలులో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి. నన్ను పట్టుకు నిలబడు అని మంగళను హెచ్చరించి ప్రదీపుడు ఆమె కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీశాడు. పాలు పితికేవాడి చేత మంగళ 4 ధారలు నోట్లో పిండించుకుని, వస్తాను, సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో. రోజు వస్తావు కదా, ఈ వైద్యం 40 రోజులు చెయ్యాలంటారు అన్నాడు ప్రదీపుడు. అతని గొంతులో అంతులేని ప్రేమ తొణికిసలాడింది. మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలదాని వెంట బయలుదేరి ఎవరూ చూడకుండా పక్క వాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది. ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢాంధకారంలో నిద్రపోతూ ఉండగా మంగళ అతన్ని లేపింది. ఏమి కావాలి అన్నాడతను చిరాకుగా. అరికాలు బాధ పెట్టుతున్నది. పొద్దున్న ఏదో గుచ్చుకున్నది, దాని మూలంగా పాదం వాచినట్టుంది అన్నది మంగళ. చేసేది లేక ప్రదీపుడు నౌకర్లను కేకపెట్టి దీపం తెమ్మన్నాడు. దీపం తెచ్చింది. అతను ఆమె చూపిన పాదాన్ని చూసి వాపు ఉన్నట్టు లేదే అన్నాడు. వాపు లేదు, నొప్పి లేదు, మీ ముఖం చూద్దామని దొంగ ఎత్తి వేశాను అన్నది మంగళ నవ్వుతూను. అప్పుడు అతను దీపం కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు. తన ఊహాసుందరి. అతనికి ఆనందంతో మూర్ఛ వచ్చినంత పని అయింది. మరనాటి నుంచి యువరాజు గారు పగలల్లా అంతఃపురం నుంచి కదలేవాడు కాదు. అతని శయనమందిరం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది. దాని ముందున్న నడవలలో అడుగడుగున దీపాలు వెలుగుతూ ఉండేవి. యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు నిర్భయుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పదే, కానీ అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉంటుందనుకోకు. భయం అన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు. శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. గిరివజ్రపురంలో ఒక శ్రీమంతుడు కొడుకు ప్రగల్భుడు. బాల్యంలో కూడా అతనికి భయం అంటే ఏమిటో తెలిసేదే కాదు. పెద్దవాడైతే భయం అదే తెలిసి వస్తుందనుకున్నారు. కానీ వాడు పెరిగి పెద్ద అయ్యేవాడే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యమైపోయాయి. పొద్దున లేచింది మొదలు వాడు అన్ని సాహసాలే చేసేవాడు. అటువంటి పనులు చేయటానికి భయం లేదా అని ఎవరైనా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు. ప్రగల్భుడు తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు. అపాయం అంటే భయం లేనివాడు ఎప్పుడైనా అపాయానికి గురి కావచ్చు. ప్రగల్భుడిని గురించి ఏం చేయాలో వారికి పాలుపోక తెలిసిన వారి సలహా అడిగేవారు. ఒకసారి ఒక వృద్ధుడు వారితో, మీరు మీ కుమారుని గురించి అనవసరంగా బెంగ పెట్టుకోకండి. మీ బెంగ మూలంగా వాడు మారడు. వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తప్పించలేదు. ఎప్పుడో వాడికి భయం అంటే ఏమిటితో తెలిసి వస్తుంది. ఆ తర్వాత వాడు అందరిలాగే జాగ్రత్తగా మసులుకుంటాడు అని చెప్పాడు. యుక్త వయసుడు అయ్యాక ప్రగల్భుడికి దేశాటన చెయ్యాలనిపించింది. ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి. వాటినన్నింటినీ ఎదుర్కోవాలని వాడి అభిలాష. తానున్న గిరివజ్రపురంలో చేయదగిన సాహసాలన్నీ అతను అది వరకే చేశాడు. అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుని వెంట పెట్టుకుని దేశాల మీద బయలుదేరాడు. వాళ్ళు చాలా గ్రామాలు చూశారు. సాహసకృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు. అతని పేరు అన్ని వైపులా మారుమోగింది. ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి ఒక పెద్ద నగరం చేరారు. అది ఒక వర్తక కేంద్రము, పుణ్యక్షేత్రము కూడాను. ప్రగల్భుడు చేరిన సమయానికి నగరం అంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉన్నది. ప్రగల్భుడికి బస దొరకలేదు. నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నది. ఇల్లు గలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలో ఉంటున్నారని తెలిసింది. ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. పాడుపెట్టిన ఇంటి యజమాని చనిపోయాడు. ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది. అమ్మా, నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను. నగరం వెలుపల మీ ఇల్లు పాడుపెట్టి ఉన్నదని విన్నాను. 4 రోజుల పాటు నేను అందులో ఉండటానికి అనుమతించగలరా అని ప్రగల్భుడు ఇల్లు గల ఆవిడను వేడుకున్నాడు. నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు నాయనా. ఆ ఇంట్లో ఉండటానికి ఎవరూ ఒప్పుకోకుండా ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఇల్లుగల ఆవిడ. వెంటనే ప్రగల్భుడు తన సేవకుని వెంట పెట్టుకుని పాడుపడిన ఇంటికి వెళ్ళి ఇల్లు బాగు చేయించి ఆ రాత్రికి వంట చేయించుకుని తిని నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు. కప్పు నుంచి మాటలు వినబడ్డాయి. నేను పైనుంచి పడితే ఏం చేస్తావు? ఏమీ చెయ్యను, కావాలంటే నాపైనే పడు అన్నాడు ప్రగల్భుడు. ఎలా పడమన్నావు? మొత్తం పడనా, ముక్కలు ముక్కలుగా పడనా అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది. నువ్వు నుసునుసుగా రాలినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు. అతను ఆ మాటలు అన్న మరుక్షణం ఒక కాలు దబీమని పైనుంచి పడింది. దాని తర్వాత ఒక చెయ్యి, ఇంకొక కాలు, తల, ఇలా మనిషి శరీర భాగాలు ప్రగల్భుడు చుట్టూ రాలిపడ్డాయి. ప్రగల్భుడు ఏమాత్రం చెల్లించకుండా, ఈ ఆట ఇక చాలు, నీ భాగాలన్నీ కూడదీసుకుని పూర్తి అవతారంతో కనిపించి ఇంటిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావో, ఎందుకు జనాన్ని భయపడుతున్నావో చెప్పు అన్నాడు. అతను చూస్తూ ఉండగానే శరీర భాగాలన్నీ చేరుకుని ఒక ఆకారం ప్రగల్భుడు ముందు నిలబడి నీరసంగా ఇలా అన్నది. నేనే ఇంటి యజమానిని. బతికున్న కాలంలో నేను అక్రమంగా ఇంకొకటి ఆస్తిని హరించాను. నేను చేసినది నీచమైన దొంగతనం. ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తే కానీ నాకు ముక్తి ఉండదు. నువ్వు వెళ్ళి నా భార్యకి మాట చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు అన్నాడు. ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే దెయ్యం మాయమైపోయింది. ఇంకా తెల్లవారలేదు. అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలు వద్దకు వెళ్ళి
అంత చీకటితో అతను రావటం చూసి పాడుపెట్టిన ఇంట్లో అతనికి ఏదో భయోత్సాహం కలిగిందనుకున్నది ఇంటావిడ. అయితే ప్రగల్భుడు చెప్పిందంతా విన్నాక ఆమెకు పరమానందమైనది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతున్నది నా భర్తేనా? ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు. పాపం వాళ్ళు కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వాళ్లకు వాళ్ళ ఆస్తి వెంటనే ఇచ్చేస్తాను. నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి కనుకనే నా భర్తకు విముక్తి లభించింది. నాయనా, నువ్వు ఎక్కడి నుంచి వస్తేనేం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తావు. నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను. నిక్షేపంగా మాతో ఉండిపో, మరెక్కడికి వెళ్ళకు అన్నది ఆ ఇల్లాలు. ఆమె కూతురు చాలా చక్కనిది, బుద్ధిమంతురాలు. కానీ ప్రగల్భుడికి సాహసకృత్యాలు చెయ్యాలని ఉండటం చేత అతనికి ఒక చోట స్థిరపడిపోవాలని లేదు. నన్ను క్షమించండి, నేను ఒక చోట స్థిరంగా ఉండలేను. అపాయాలను వెతుక్కుంటూ తిరిగేవాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆమెతో. ఆమె కుమార్తె 2 పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది. ఆ తల్లి కూతుళ్లకు వీడుకోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు. వాళ్ళు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక అందమైన వనప్రాంతం చేరుకుని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో, ఈ పావురాలు చూడండి, స్వేచ్ఛ కోసం ఎట్లా కొట్టుకుంటున్నాయో. మన వెంట ఇవి కూడా దేనికి అన్నాడు. నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు. వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడు ముఖం ముందు రెక్కలను పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి. వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడు గుండె గుబుక్కుమన్నది. అతను క్షణం పాటు భయపడ్డాడు. అంతే, ఆ క్షణంలో అతని తత్వమంతా మారిపోయింది. దేశాటన చెయ్యాలని, సాహసకృత్యాలు చెయ్యాలని ఇంతవరకు ఉండని ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది. అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్ళాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు. తన కుమారుడితో కలిగిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా సంతోషించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఎంతెంత సాహసాలు చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న నిర్భయుడు ప్రగల్భుడు. సాధువులైన పావురాలను చూసి భయపడటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భయం అపాయం వల్లనే కలిగిందనుకోవటం పొరపాటు. సాహస కార్యాలు చేసేవారంతా భయం ఎరగరని వాళ్ళు అనుకోవటం కూడా పొరపాటే. మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు. భయం అన్నది అనుభవం లేనివాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలుగుతాడు. ప్రమాదం యొక్క స్వభావం తెలియనప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది. పావురాలు సాధువులే కానీ అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి. అలాంటి చప్పుడు ముఖం మీదట అకస్మాత్తుగా కలగడంతో ప్రగల్భుడు దడుచుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇప్పుడు నరబలి అనే మరో చక్కని చందమామ కథను విందాం. గాంధార దేశంలో ఒక నది ఉండేది. ఏటా అది 40 మందిని బలిపుచ్చుకుంటుందని చెప్పుకునేవాళ్ళు. జనం రకరకాలుగా బలి అయ్యేవాళ్ళు. నది ఒడ్డున మనుషులు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా నది పొంగి వాళ్ళని తన ప్రవాహంలోకి ఈడ్చుకుపోయేది. ఎవరైనా నదిలో స్నానాలు చేస్తుంటే వారున్న చోట ఆకస్మికంగా సుడి ఏర్పడి స్నానాలు చేసేవాళ్ళు అందులో చిక్కుకుని పోయేవాళ్ళు. నదిపైన అక్కడక్కడ వంతెనలుండేవి. వాటి మీదుగా మనుషులు దాటేటప్పుడు వంతెన విరిగి పడిపోయేది. ఆ నదిని పిచాచి అని పిలిచేవాళ్ళు. ఏటా 40 మందిని పొట్టన పెట్టుకుంటున్నప్పటికీ ఆ నది గాంధార ప్రజలకు జీవనాధారంగా ఉండేది. దాని కింద పుష్కలంగా పంటలు పండేవి. అది పొరిలినప్పుడు కొన్ని వందల చెరువుల నిండి జనానికి నీటి సౌకర్యం కలిగేది. పిచాచి నదికి అధిష్టాన దేవత ఉన్నదని, ఆమె నరబలి తీసుకుని ప్రజలకు మేలు చేస్తుందని అంతా నమ్మేవారు. గాంధార దేశానికి గిరివర్మ అనేవాడు రాజుగా వచ్చాడు. పిచాచి నదికి తన ప్రజలు ఏటా బలి కావడం ఆయన ఏమాత్రం సహించలేకపోయాడు. అందుచేత ఆయన పిచాచి నదిలో ఎవరూ స్నానాలు చేయరాదని, దానిపై గల వంతెనలను ఉపయోగించరాదని, దానిపై గల వంతెనలను ఎవరు వాడుకోరాదని, దాని తీరాలకు వెళ్ళటం కానీ అక్కడ ఇల్లు కట్టుకోవడం కానీ చేయరాదని ఉత్తర్విచ్చాడు. ప్రజలకు రాజంటే చాలా అభిమానం.
వాళ్ళు ఆయన ఉత్తర్వులు శ్రద్ధగా పాలించారు. దీని ఫలితంగా నదికి మనుషులు బలి కావడం పూర్తిగా నిలిచిపోయింది. వరుసగా 2 ఏళ్ల పాటు పిచాచి నదిలో ఒక్కడూ కూడా పడిపోలేదు. 3వ ఏడు నది ఎండిపోయినది. కొండలపైన వర్షం పడింది, కానీ నదిలోకి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. వేసవిలో కొండల మీద మంచు కరిగింది. నదులన్నీ పూటుగా ప్రవహించాయి, కానీ పిచాచి నదిలో నీరు లేదు. 2వ ఏడు ఆరంభమవుతూనే చెరువులన్నీ వట్టిపోయాయి. పొలాలకు నీరు లేదు, తాగటానికి నీరు లేదు. సస్యక్షేత్రాలు బీడుపడిపోయాయి. పైర్లతో పచ్చపచ్చగా కనిపించవలసిన దేశం ఎడారిలా కనిపించసాగింది. ఆ ఎడారిలో లేచిన దుమ్ము ప్రాంతాలు ప్రసారించి ఎడారి విస్తరించుతున్నట్లు కనిపించసాగింది. దేశం భయంకరమైన క్షామం వాతపడింది. రాజు ఆందోళన చెందాడు. నది ఎందుకు మాయమైందో తెలుసుకుందామని ఆయన సపరివారంగా నది ఎగువకు ప్రయాణమై వెళ్ళాడు. పిచాచి నది కొండల నుంచి దిగివచ్చే కొనుమలకు అడ్డంగా బ్రహ్మాండమైన కొండరాయి పడి ఉన్నది. దాన్ని తొలగించినట్టయితే నది ఎప్పటిలాగే ప్రవహిస్తుంది. కానీ అంత పెద్ద రాయిని ఎవరు తొలగించగలరు? ఎలా తొలగించటం? మహారాజా, ఈ కొండరాయిని అడ్డు వేసినది మానవ శక్తి కాదు. పిచాచి మహాతల్లికే ఈ పని సాధ్యం. ఆ దేవినే ప్రార్థించండి. ఆమె దయ ఉంటే ఈ రాయి తొలగిపోతుంది అన్నారు రాజుగారు మంత్రులు. గిరివర్మ ఒంటరిగా కొండలపైకి వెళ్ళి పిచాచి నది దేవతను ప్రార్థించాడు. తల్లి, నీ బలి నువ్వు పుచ్చుకో, నేను అడ్డు పెట్టను. కానీ నా దేశాన్ని ఎడారి మాత్రం కానివ్వకు. నా ప్రజలందరూ ఆకలి చావులు చస్తే నీకేమి లాభం అంటూ ఆయన కన్నీరు కార్చాడు. తర్వాత ఆయన అక్కడే విశ్రమించి మగత నిద్రలో పడిన సమయంలో ఒక మహాశక్తి కలలో కనిపించి, రాజా, నేను మళ్ళీ నీ దేశంలోకి అడుగు పెట్టేట్టు చెయ్యాలంటే నాకు మామూలు నరబలి చాలదు. 40 మంది పండితోత్తములను బలిపెట్టు, ప్రసన్నురాలను అవుతాను అని మాయమైనది. రాజు ఉలిక్కిపడి లేచాడు. నది కోరిక ఆయనను చాలా కలవరపెట్టింది. అది వరకు ఆయన తన అధికారాన్ని వినియోగించి తన ప్రజలు నదికి బలి కాకుండా ఆపగలిగాడు. అదే అధికారాన్ని ఉపయోగించి 40 మందిని, అందులోనూ పండితోత్తములను మీరు నదికి బలికండి అని ఎలా ఆజ్ఞాపించటం? విచారగ్రస్తుడైన రాజు తన రాజధానికి తిరిగి వచ్చి తన రాజ్యంలో ఉన్న గొప్ప పండితులందరినీ తన వద్దకు పిలిపించమని మంత్రులతో చెప్పాడు. 3వ నాటికల్లా అనేక మంది పండితులు రాజుగారి ఎదుట హాజరయ్యారు. రాజు వారిని అందరినీ లెక్కించాడు. అంతా కలిసి 41 మంది ఉన్నారు. అవసరమైన దానికన్నా ఒక మనిషి ఎక్కువే ఉన్నాడు. రాజు ఆ వచ్చిన వారితో, పండితోత్తములారా, పిచాచి నది ఎండిపోయి దేశం చాలా దుర్భిక్షం పాలైనది. మీరు చూస్తూనే ఉన్నారు. నేను నది దేవతను ప్రార్థించి ఆమె వల్ల వరం పొందాను. 40 మంది పండితులను తనకు బలి ఇస్తే ఆ దేవత మన దేశాన్ని కటాక్షిస్తున్నది. దేశం కోసం మీలో బలి కావడానికి ఎవరైనా ఉండే పక్షంలో దేశానికి మహోపకారం చేసిన వారు అవుతారు అన్నాడు. ఆయన ఎవరినీ శాసించదలచలేదు. మొదట అందరూ కొయ్యబారిపోయి ఏ జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరే తప్పుకునేందుకు సాకులు చెప్పసాగారు. నేను బలి అవుదును కానీ నా పిల్లలందరూ పసివాళ్ళు. నేను లేకుంటే వాళ్ళు దిక్కులేని వారైపోతారు. నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను. నా భార్య గర్భవతి అని ఇంకొకరు. నేను ఒక మహాకావ్యం రాస్తున్నాను, అది సగం మాత్రమే అయిందని మరొకడు. ఇలా తల ఒక కారణము చెప్పి ఎవరూ నదికి బలి కావడానికి ఒప్పుకున్నారు కాదు. కానీ చివరకు ఒకే ఒకడు భగీరథ శర్మ అనేవాడు రాజుతో, మహారాజా, నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఒక్కడితోనే తృప్తి చెందమని నదీమ దేవతను ప్రార్థించండి, దేవత అనుగ్రహించవచ్చు అన్నాడు. రాజు ఆ పండితుడికి తల వంచి నమస్కరించి, మీ విన్నపం ఆలకించి నదీ పర్వతాలు దిగి వచ్చినట్లయితే మీ కీర్తి ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది, వెళ్ళిరండి అన్నాడు. భగీరథ శర్మ పర్వతాల వద్దకు బయలుదేరాడు. మర్యాద కోసం మిగిలిన 40 మంది పండితోత్తములు ఆయన వెంట పర్వత ప్రాంతానికి వెళ్ళారు. తన వెంట వచ్చిన పండితులు కిందనే నిలిచిపోగా భగీరథ శర్మ పర్వతం పైకెక్కి వెళ్ళాడు. దిగువన నిలబడి ఉన్నవారికి తల ఎత్తి చూస్తే బ్రహ్మాండమైన కొండరాయి కనిపిస్తున్నది. దాని వెనక నదీ జలం దిగ్బంధమై ఉన్నది.
భగీరథ శర్మ ఏం ప్రార్థనలు చేస్తాడు, ఎలా నదికి బలి అవుతాడు, అతగాడి ప్రార్థనలకు అంత లావు కొండరాయి అడ్డం తొలుగుతుందా? ఈ విధముగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. దిగువన ఉన్న పండితోత్తములు ఇంతలో వారికి పైనుంచి సన్నగా హోరు వినబడింది. అది క్రమంగా పెద్దదైనది. అకస్మాత్తుగా కొండరాయి తొలగి బ్రహ్మాండమైన వేగంతో పర్వతపు చర్యలకు తగిలింది. దారికి పెడతొలిగి 40 మంది పండితోత్తములు నిలబడి ఉన్న చోట పిడుగులాగా పడిపోయింది. ఒక్క పండితుడి ప్రాణాలు దక్కలేదు. అందరూ బలైపోయారు. భగీరథ శరం మాత్రం క్షేమంగా పర్వతం దిగి వచ్చాడు. పిచాచి నది తిరిగి ఎప్పటిలాగా ప్రవహించింది. పిచాచికి ప్రజలు కొలువులు చేశారు. చనిపోయిన పండితులు కుటుంబాలంతటికీ రాజు పుష్కలంగా భరణాలిచ్చి ఆదుకున్నాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.